మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం ఇక్కడ ఒక ప్రత్యేకమైన అరుదైన వ్యక్తిని కలుసుకోబోతున్నాం. ఎందుకంటే ఈ కాలంలో దాదాపు 20 సంవత్సరాల వయసుకే మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే పసి వయసులోనూ అంగవైకల్యం అన్నట్టుగా కనిపిస్తున్న పరిస్థితుల్లో దాదాపు 6-10 నిండుతున్న వయసులో ఫ్రాన్సిస్ అమ్మ మనతో ఉన్నారు. ఉత్తమ క్రీడాకారిణి. జిల్లా స్థాయి కాదు, రాష్ట్ర స్థాయి కాదు, జాతీయ స్థాయిలో అనేక కార్యక్రమాల్లో కూడా పాల్గొంది. ఇప్పటి వరకు తన కార్యక్రమాల్లో అథ్లెటిక్ ఉమెన్ అనేక బహుమతులు అందుకుంది, అనేక మందితో ప్రశంసలు అందుకుంది. ఇలాంటి పరిస్థితులలో ఎంతోమందికి ఆదర్శప్రాయులైంది. అసలు ఫ్రాన్సిస్ అమ్మకు అథ్లెటిక్ విషయంలో ఇన్స్పిరేషన్ ఎవరు, ఇప్పటి తరానికి ఆమె ఏమేమి అడ్వైజ్ ఇస్తుంది, ఇంకా ఎన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఆమె జీవితం చాలా మందికి స్ఫూర్తిదాయకం. ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నప్పటికీ కూడా నిత్యం ఈ కార్యక్రమాల్లో తలమునకలుగా ఉంటుంది. అమ్మ నమస్కారం. నేను ఇప్పుడు చెప్పినట్లుగా మీకు చాలామందికి మీరు ఒక ఆదర్శప్రాయం. దాదాపు 60 సంవత్సరాల వయసు వస్తున్నప్పటికీ ఇప్పటికీ అథ్లెటిక్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మీకు ఈ జర్నీ? సార్ 35 ఏజ్ నుంచి నేను గ్రౌండ్కి వెళ్తాను. 35 ఏజ్ నుంచి స్టార్ట్ చేశాను. అప్పుడు సాంబశివన్ సారు, తర్వాత గ్రౌండ్లో వాళ్ళు వాకింగ్ చేసేవాళ్ళు, పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. సాంబశివన్ సార్ అని అథ్లెటిక్ సారు. అప్పుడు గ్రౌండ్కి వెళ్ళాను. పేపర్ స్టేట్మెంట్ ఇస్తే ఆ పేపర్ స్టేట్మెంట్ ప్రకారంగా నేను అక్కడ చూసి నేను కూడా అథ్లెట్లో జాయిన్ అవుతానని చిన్నపిల్లలు అక్కడ కోచింగ్ ఇస్తున్నారు సారు. ఎవరు? యూసుఫ్ సార్ అని ఒక సార్ ఉన్నారు. ఆ చిన్నపిల్లలతో పాటు నేను కూడా ప్రాక్టీస్ చేసేదాన్ని. అథ్లెటిక్స్ అసోసియేషన్ నుంచి వాళ్ళు హాస్టల్ పిల్లలు ఉన్నారు, స్పోర్ట్స్ హాస్టల్. వాళ్ళతో పాటు నేను వాళ్ళకి ఇన్స్పిరెన్స్ ఇచ్చుకుంటా, వాళ్ళ ఇట్లా చేయాలి వాళ్ళతో నేను పరిగెత్తుకుంటా ప్రాక్టీస్ చేసేదాన్ని. తర్వాత శ్రీమన్నారు సార్ ఉన్నారు. వారు కొంచెం టెక్నిక్స్ నేర్పించేవాళ్ళు. ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి, ఏ విధంగా ఉండాలమ్మా, ఈ విధంగా అయితే రన్స్ ఎట్లా చేయాలి, ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి అని సూచనలు సలహాలు ఇచ్చేవారు. వాళ్ళ సలహాలు తీసుకొని వారు సారంగ సారు, శ్రీమన్నారాయణ సారు ఆ గ్రౌండ్లోకి వెళ్తే వాళ్ళని పోయి వాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళగా ఒక స్పోర్ట్స్ సార్లు కాబట్టి వాళ్ళ అడ్వైజ్ అడిగి తెలుసుకునే వాళ్ళం. ఎట్లా వాకింగ్ చేస్తే, ఎట్లా రన్నింగ్ చేస్తే ముందుకెళ్తాము, ఏ విధంగా అయితే పెయిన్స్ వచ్చినా కూడా ఏ విధంగా మనం కవర్ చేసుకోవాలి అని అంటే వాళ్ళు చిన్న చిన్న టెక్నిక్ చెప్తే దాని ప్రకారం ఫాలో అవ్వకుండా ఇప్పటి వరకు నేను గ్రౌండ్కి పోతూనే ఉన్నాను. రీసెంట్లీ మొన్న కేరళ వెళ్ళాను. 10 కిలోమీటర్ రన్నింగ్ చేసి 3rd ప్లేస్ వచ్చింది. తర్వాత 5 KMలో 2nd ప్లేస్ వచ్చింది కేరళలో. వెళ్ళొచ్చు. ఆల్ ఇండియా ఇప్పటి వరకు ఆల్ ఇండియా అన్నీ చూసి వచ్చాను. జైపూరు, విదిశా, మధ్యప్రదేశ్, సుష్మా స్వరాజ్ గారి చేతుల మీద 2nd తీసుకున్నాను ఆ రోజు. నేను వరంగల్ నుంచి వచ్చిన మేడం, వరంగల్లా అని నాకు 2nd తీసుకున్నారు. లేరు ఇప్పుడు. ఇది వాళ్ళ చెల్లె గారు ఉన్నారు. మాకు అక్కడ ఈవెంట్ పెట్టారు విదిశాలో, అక్కడ మెడల్ కొట్టాం. అక్కడి నుంచి మమ్మల్ని ఆ స్టేట్లో, విదిశా స్టేట్లో రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ర్యాలీ చేయించుకుంటా మమ్మల్ని తీసుకెళ్లారు. మేము వరంగల్ నుంచి వచ్చినామంటే మమ్మల్ని అంత అభిమానంతో చూశారు వాళ్ళు. అమ్మా, నాకు ఫస్ట్ ఆశ్చర్యం ఏంటంటే 35 ఇయర్స్లో మీ జర్నీ స్టార్ట్ అయింది, మీ ప్రయాణం. చాలామంది ఆ వయసులో ఇప్పుడు ఎందుకులే అనుకొని ఇంట్లో పని చూసుకుంటామని చాలామంది అనుకుంటారు. అసలు మీకు ఎందుకు అట్లా ఆ సంకల్పం కలిగింది? సార్, ఈ రోజుల్లో పిల్లలని గ్రౌండ్కి పంపట్లేదు అస్సలకి. అవకాశం ఉంటలేదు. చిన్న గ్రౌండ్లు ఉన్నాయి. ఆ పైకి ఎక్కితే పిల్లలు పైన జైల్లాగా ఉంటున్నారు. స్టడీలో గ్రౌండ్కి పోయి ప్రాక్టీస్ చేస్తలేదు, నేర్పించట్లేదు. పీఈటీలు లేరు. ఇప్పుడు ఫిజికల్ ఎడ్యుకేషన్స్ ఉంటాయి కదా, అలా పంపించాలంటే ఏమైనా పెద్ద ఎడ్యుకేషన్స్కి వెళ్తున్నారు. ఏమైనా బీటెక్లు, అవే జాబ్స్ అని వాటి కిందకి పోతున్నారు. ఈ పీఈటీలు ఇప్పుడు నేషనల్లో ఆడాలంటే ఒక్కళ్ళు కూడా మన తెలంగాణ నుంచి వెళ్ళట్లేదు. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల నుంచి ఎవ్వరు కూడా
స్పోర్ట్స్ పిల్లలే వెళ్ళట్లేదు. రీసెంట్లీ క్రికెట్కి ఒక తెలుగు అబ్బాయి సంతోష్ రెడ్డి అని ఆ అబ్బాయి కొద్దిగా ఇప్పుడు మొన్న వెళితే అభిమానించారు. మళ్ళీ క్రికెట్కి కూడా ఒక భద్రాచలం నుంచి ఒక అమ్మాయి లేడీ, ఆ అమ్మాయిని అభిమానించారు. ఇప్పుడు స్పోర్ట్స్ దాంట్లో అథ్లీట్స్లో ఎవరు మన జిల్లా నుంచి అయినా మన తెలంగాణ నుంచి పోతలేదు, చక్కగా రావట్లేదు. వాళ్ళకి ప్రాక్టీస్ లేదు సరిగా, తల్లిదండ్రులు పంపట్లేదు గ్రౌండ్కి. పోతే ఆదివారం పోతే పోతారో లేకుంటలేదు. పిల్లలకి ప్రాక్టీస్ చేయించట్లేదు. ఏమొస్తుంది ఫిజికల్ దీనికి పోతే జాబులు ఉంటాయా ఏమన్నా ఉంటాయా అని ముందుకు పంపించట్లేదు, ప్రాక్టీస్ చేయట్లేదు. రైట్, ఇది బయట జరుగుతుంది. అట్లాగే మీరు వెళ్తున్నప్పుడు, మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ వేరే స్టేట్లకు వెళ్తున్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళు కూడా అట్లా ఏమైనా అన్నారా మిమ్మల్ని? మా ఇంట్లో పిల్లలు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ముందుంటారు. మమ్మీ పోవాలి, ప్రాక్టీస్ చేయాలి, గెలవాలి. ఖమ్మంలో రీసెంట్లీ ఒక 2006 2007 అప్పుడు నేను ఖమ్మం గ్రౌండ్లో స్పోర్ట్స్కి వెళ్తే డిస్టిక్ మీట్కి స్టేట్ మీట్ అది. అక్కడికి వెళ్తే నేను వెనకబడ్డా. మమ్మీ నువ్వు ముందు పోవాలి ఏడ్చారు. 3rd ప్లేస్ వచ్చినాను ఏడ్చారు. ఆ తర్వాత 2వ ప్లేస్కి ఫస్ట్లో కొట్టేశాను. ఇక అప్పుడు మా మమ్మీ గ్రేట్ అనుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా కొడుకులు 2 కొడుకులు నన్ను వెనక అడిగేసేది లేదు. ముందు అన్నీ వాళ్ళే ప్రిపేర్ చేస్తారు. వెళ్ళాలంటే ఇంట్లో పని చూసుకుంటాను. ఇంట్లో పొద్దునే లేచి మన ఇంట్లో ఇక్కడి నుంచి అక్కడ దాకా ఉన్నది కదా, గ్రౌండ్ మొత్తం ఊడ్చుతాను, బోళ్ళు గడుకు అన్నీ చేసుకుంటాను. అవి చేసేసుకొని మళ్ళీ మా పెద్ద కొడుకు చిన్న కొడుకు ఇద్దరు గ్రౌండ్కి తీసుకుపోయి వదిలిపెట్టొస్తారు. వాళ్ళు కూడా చేపిస్తాను. నన్ను చూసి గ్రౌండ్లో ఇప్పుడు ఇక్కడ యూనివర్సిటీ గ్రౌండ్లో పెద్ద లేడీస్ని కూడా తీసుకోరండి సార్ అంటే తీసుకొస్తున్నారు. వాళ్ళు పిల్లలు కూడా స్టూడెంట్స్ ఉన్నారు ఇప్పుడు యూనివర్సిటీ పిల్లలు. ఆ మేడం చూడు ఎన్ని రౌండ్లు అవుతుందో చూడండి అని అట్లనే చూసుకుంటుంటున్నారు. ఒకరోజు ఒక అబ్బాయి వచ్చి అట్నే కూర్చొని లెక్క పెడుతుందంట. మేడం గారు మీరు 2 రౌండ్లు వేస్తారు మేడం గారు, నాకు పిచ్చి లేస్తుంది మేడం, ఇన్ని రౌండ్లు వేస్తారా మీరు? నేను 10 కిలోమీటర్ రన్నింగ్ చేస్తాను. మేడం మీరు 2 రౌండ్లు చేసాక మేము అలసిపోతాము, మీరు ఇన్ని రౌండ్లు ఎట్ట చేస్తున్నారు, మీ మోకాళ్ళ నొప్పులు ఉండవు అని అడుగుతాను. ఎన్ని రౌండ్లు తిరుగుతారు రోజుకి ఒకరోజు 5 కిలోమీటర్ చేస్తాను, ఒక 10 కిలోమీటర్లు చేస్తాను ఎవ్రీడే. ఒకరోజు వర్కౌట్ చేస్తాను, వర్కౌట్ 100 మీటర్ ఒక 6 కొడతాను వర్కౌట్. తర్వాత కరోడ్స్ చేస్తాను, ఒక 6 10 చేస్తాను కరోడ్స్ మూలలు. అట్లా రౌండ్స్ చేస్తాను, ప్రాక్టీస్ చేస్తాను అన్నమాట. ప్రాక్టీస్లో అయితే అది రన్స్లో అయితే 10K 5K 15 నా ఈవెంట్స్ 3 ఈవెంట్స్ కొడతాను. ఈవెంట్స్ లేనప్పుడు కూడా రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తాను, రెగ్యులర్ చేస్తాను. గ్రౌండ్కి వెళ్తాను. డిపార్ట్మెంట్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. అక్కడి నుంచి సపోర్ట్ ఎట్లా ఉంది? మా మెడికల్ ఆఫీసరు చాలా సపోర్ట్ ఇచ్చారండి. పంపిస్తారు నేషనల్స్ కనంగానే పంపించారు. మొన్న సన్మానం కూడా చేశారు మెడల్ కొట్టుకొచ్చినందుకు. మా డిఎంఎడ్హెచ్ఓ గారు కూడా ఎంకరేజ్మెంట్ బాగా చేశారు. మంచిగా స్పోర్ట్స్ వాళ్ళు అంటే చాలా ఇష్టం సార్కి. మొన్న హెల్త్ మినిస్టర్ గారు వచ్చారు, 2nd తీసుకున్నారు, కంగ్రాట్స్ అమ్మన్నారు. ఓపెనింగ్ చేసింది సారే గచ్చిబౌలి స్టేడియంలో. స్టేట్ మీట్ నేషనల్ జరిగింది, స్టేట్ మీట్ జరిగింది. నేషనల్లో కూడా అక్కడ గోల్డ్ కొట్టాను. స్టేట్ మళ్ళీ నేషనల్స్ 2 సార్లు జరిగింది. మొన్న స్టేట్ మీట్కి కూడా వచ్చారు సారు, ఓపెనింగ్ చేశారు హెల్త్ మినిస్టర్ గారు. మమ్మల్ని అభినందించారు. వరంగల్ నుంచి వచ్చానండి, సంఘం మండలం నుంచి హెల్త్ సూపర్వైజర్ అంటే కంగ్రాట్స్ అని అంటే సార్ థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ అని చెప్పాను. ఇక్కడికి వచ్చినా కూడా మా డిఎంఎడ్హెచ్ఓ గారికి చెప్పాను. తర్వాత మా డాక్టర్ గారు కూడా సపోర్ట్ ఇచ్చారు, పంపించారు. ఇంకో మాట చెప్పాలి ప్రాణసీతమ్మ గారు, మామూలుగా స్పోర్ట్స్ ఈవెంట్లలో పిల్లలు చాలా వరకు నర్వస్ అవుతారు, ఎక్కడైనా ఓడిపోతే కానీ లేకపోతే వాళ్ళు అనుకున్న స్థానం రాకపోతే. మీకు అట్లా ఎప్పుడైనా అనిపించిందా? సార్ స్పోర్ట్స్ స్పిరిట్లో ఓడిపోతాము గెలుస్తాము, ఎక్కడైనా మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి, మళ్ళీ ట్రై చేయాలి, మళ్ళీ ఆగిపోవద్దు. దీనివలన మనకి ఆగిపోతే బీపీ షుగర్లు ఎక్కువ టెన్షన్లు వస్తూ ఉంటాయి ఇంట్లో ఉంటే. తర్వాత మనము రెగ్యులర్ ప్రాక్టీస్ ఉంటేనే మనం దేనికైనా ప్రతి ఒక్క డిసీజ్కి దూరంగా ఉంటాం. ఇప్పటివరకు ఎన్ని పాల్గొనవచ్చు మీరు? దాదాపు 23-20 ఇప్పుడు ఈవెంట్స్లో పాల్గొన్నా సార్. పాల్గొన్న అన్నిట్లలో మీకు బెస్ట్ అనిపించింది? బెస్ట్ అనిపించింది అన్ని స్టేట్లకు వెళ్ళినట్టు అన్ని స్టేట్లో బెస్ట్ అనిపించింది సార్. మంచిగానే ఎక్కడ పోయినా మంచిగా రిసీవ్ చేసుకున్నారు స్టేట్లో, నేషనల్లో. మేము ఈ తెలంగాణ నుంచి స్టేట్ నుంచి వచ్చినాం అంటే మంచిగానే మమ్మల్ని ఆహ్వానించారు. అక్కడ కూడా మెడల్ సాధించడం మమ్మల్ని. రోజు వాకింగ్ వల్ల ఈ పోటీల వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి అంటారు, అదేమన్నా ఉంటుందా? మోకాళ్ళ నొప్పులు అనేది ఉండదు సార్. ఇక్కడ అవి గట్టిపడితే బోన్స్. డాక్టర్లు చెప్పాలి మీరు విషయం.
బోన్స్ గట్టిపడి అవి దగ్గరకు ఉంటాయి. ఇలాంటి పెయిన్స్ ఉండవు. దాదాపు నేను 35 ఏజ్ నుంచి ఇప్పటి వరకు నేను 10 కిలోమీటర్ 5 కిలోమీటర్ రన్నింగ్ చేస్తున్నానంటే నాకు ఎలాంటి పెయిన్స్ లేవు. చక్కగా షుగర్ లేదు, ఎలాంటివి లేదు సార్. బీపీ షుగర్ అంటే ఎలా మంచిగా కంట్రోల్గా ఉంటుంది. మంచిగా అందరితో యాక్టివ్గా ఉంటా, నా వర్క్ చేసుకుంటా, డ్యూటీ రెగ్యులర్గా వెళ్తాను, రెగ్యులర్ గ్రౌండ్కి వెళ్తాను, రెగ్యులర్ డ్యూటీకి వెళ్తాను. మా డాక్టర్ గారి దగ్గర కానీ ఇక్కడ కానీ మాట రాదు. అక్కడ కూడా అందరు స్టాఫ్ అందరూ నన్ను అభినందిస్తారు. మంచి ఈవెంట్ మొన్న రీసెంట్లీ నేను ఖమ్మం నుంచి జూలైలో ట్రాన్స్ఫర్ ఇచ్చిన సార్. 13 ఇయర్స్ అక్కడ చేశాను డ్యూటీ. ఇక్కడ మంచుకొండ హాస్పిటల్ అక్కడ కూడా డిఎంఎన్హెచ్ఓ గారు నన్ను సన్మానం చేసి, కొండలరావు గారు చేయమ్మను రన్నింగ్ ఎట చేతో చేయండి ఆయనతో పాటు అక్కడ గ్రౌండ్ లోపల ఆడిటోరియంలో పరిగెత్తించారు నన్ను. రైట్ ఫ్రాన్సిస్ అమ్మగారు, అంటే రెగ్యులర్ వాకింగ్తో పాటు స్పెషల్ ఫుడ్ ఏమైనా అవసరం ఉంటుందా వీటికి మీరు చేసే ఈవెంట్లో? లేదు సార్, ఆహారం రెగ్యులర్ మనం తినే ఆహారంలో ఉంది. ఆకుకూరలు ఉంటాయి, తోటకూర, పాలకూర, ఇవన్నీ. ఒకరోజు ఆకుకూర తింటా, ఒకరోజు పప్పు తింటా, ఒకరోజు చికెన్ కూడా తింటాను. తర్వాత ప్రత్యేకంగా తినాలనే మన ఇంట్లో స్పెషల్ అవే ఫుడ్. రైసే తింటా సార్, రైసు తర్వాత కూరగాయలు. బయట ఫుడ్ నేను తిన్నా సార్. అందరూ కొద్ది రోజుల్లోగా విరామం ఇద్దాం అనుకున్న టైంలో 35 ఇయర్స్లో మీరు స్టార్ట్ చేశారు. ఇప్పటికి రెగ్యులర్గా ఇంటర్ స్టేట్లు, నేషనల్ కూడా వెళ్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో ప్రభుత్వం నుంచి ఈ స్పోర్ట్స్కి ఎలాంటి ఆదరణ ఉంది, మీరు గమనించింది ఏమిటి? సపోర్ట్ ఉన్నది సార్, కానీ అది బయటికి రావట్లేదు సార్. ఇక్కడ లోపల ఉన్న ఏరియా బట్టి సపోర్ట్ ఇస్తారు, బయటికి వెళ్ళండి ఇవ్వటలేదు. అది అక్కడ వరకు ఆగిపోతుంది. కంపల్సరీగా ప్రభుత్వం సపోర్ట్ ఇస్తుంది, ఇదని కాదు, ఇస్తారు. ముందుకు రావాలి మన వాళ్ళు. బయట ఇప్పుడు మీరు ఎట్లా వచ్చారో ఆ విధంగా బయట ప్రపంచానికి తెలియాలి. అప్పుడు కానీ గవర్నమెంట్కి తెలిసిద్ది. తెలియచేయకనే గవర్నమెంట్ దాకా పోకనే ఈ విధంగా జరిగింది. గవర్నమెంట్ కంపల్సరీగా సపోర్ట్ ఇస్తారు. స్పోర్ట్స్ అంటే మంచిగానే ఇస్తారు. ఇప్పుడు 25 ఇయర్స్లో ఎన్నో ఈవెంట్లలో పాల్గొన్నారు, నేషనల్ వరకు కూడా. ఇంకా ఏం చేయాలి, ఏం కావాలని మీ సంకల్పం? నా వల్ల ఇంకా పిల్లలు స్పిరిట్ తీసుకొని మన తెలంగాణ స్టేట్ నుంచి ప్లేయర్స్ ఎక్కువ మంది పోవాలి, ఇంటర్నేషనల్ దాకా వెళ్ళిపోవాలి. నన్ను చూసి ఇంకా మెడల్స్ కొట్టక రావాలి. అది నా కోరిక. మన తెలంగాణ స్టేట్ నుంచి, మన దేశం నుంచి పేరు తీసుకురావాలి. మన తెలంగాణ జిల్లా నుంచి, వరంగల్ జిల్లా నుంచి స్పోర్ట్స్ పిల్లలు వెళ్ళాలి. అంతర్జాతీయ క్రీడల్లో బాగా పాల్గొనాలి, రావాలి మెడల్స్. రైట్ ఫ్రాన్సిస్ అమ్మగారు, ఇప్పుడు మీకు సన్మానాలు కాకుండా మీరు పాల్గొన్న ఈవెంట్ల తర్వాత మీకు గవర్నమెంట్ నుంచి ఏదైనా సపోర్ట్ వచ్చిందా? గవర్నమెంట్ దాకా వెళ్ళలేదు సార్. నాకైతే లీవులు ఇస్తారు. ఇక్కడ మా డిపార్ట్మెంట్ తరపు నుంచి లీవ్స్ ఇస్తారు, పర్మిషన్ ఇస్తారు. ఇంకా ఆ తర్వాత నుంచి ఏం లేదు సార్. మీ ఫ్యామిలీ ఎట్లా దీనిలో పాల్గొంటుందా? మీ పిల్లలు కూడా మీ తర్వాత వారసత్వం మా తయారవుతుందా? బాబు మొన్న 2nd ప్లేస్ వచ్చిండు సార్, వాకింగ్లో వచ్చిండు. నేనే బలంతానికి తీసుకుపోతే దిగు అంటే అక్కడ అందరు నవ్వారు. ఏడ గచ్చిబౌలి స్టేడియంలో రోజు గ్రౌండ్ తీసుకుపోదని ఊగినే దిగినానంటే ఇక 5 6 సారు 2nd ప్లేస్ కొట్టిండు అనుకోకుండా. వాళ్ళందరిని అవుతూ నువ్వే పంపించును వాకింగ్లోకి. ఇక నేను వాకింగ్ చేస్తాను మమ్మీ అంటే, వాకింగ్లో దాంట్లో పాల్గొంటేనే తర్వాత పెద్ద ఈవెంట్లో చేయొచ్చు నాన్న అంటే చేసిండు సార్. ఇక చిన్న కొడుకు అయితే యూట్యూబర్, ఆయన సింగింగ్ పాస్ అయ్యిండు, సర్టిఫికెట్ వచ్చిండు, సర్టిఫికెట్ కోర్స్ వచ్చింది, అన్ని పాస్ అయ్యిండు, టీటీసీ పాస్ అయ్యిండు, యూట్యూబ్ చేస్తాడు రీసెంట్లీ. అండ్ పాటలు ఉన్నాయి. రైట్ ఫ్రాన్సిస్ అమ్మగారు, చివరగా చెప్పండి, 60 సంవత్సరాల వయసులో ఏమాత్రం అలసట లేకుండా రెగ్యులర్గా నేషనల్ వరకు ఈవెంట్స్లలో అథ్లెటిక్స్లో మీరు పాల్గొంటున్నారు. ఇప్పటి తరానికి అది లేదు, అయినప్పటికీ నేటి పిల్లలకి ఏం చెప్తారు? నేటి పిల్లలు తల్లిదండ్రులు కంపల్సరీగా పిల్లల్ని ప్రోత్సహించాలండి. ప్రోత్సహించకపోతే మన దేశానికి, మన రాష్ట్రానికి, మన జిల్లాకి మెడల్స్ ఎట్లా వస్తాయండి? పిల్లల ఆరోగ్యం వాళ్ళని చూసి మీరు కూడా గ్రౌండ్కి వెళ్ళాలి. మీరు కూడా బీపీ షుగర్ల కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న ఏజ్ వాళ్ళకే షుగర్ బీపీలు వస్తున్నాయి. మన పెద్ద ఏజ్ వాళ్ళకి రావాలంటే ఎందుకు రావండి? అందుకోసం పిల్లల్ని తీసుకెళ్ళాలి,
వాళ్ళతో పాటు మీరు గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయాలి, వాకింగ్ చేయాలి. వాళ్ళతో పాటు మెల్లమెల్లగా జాగింగ్ కూడా చేయాలి. వాళ్ళకి స్పోర్ట్స్ హాస్టల్స్ ఉన్నాయి, పీఈటీ సార్లు ఉన్నారు. మన స్టేడియంలో శ్రీమన్నారాయణ సార్ గారు చాలా మంచిగా కోచింగ్ ఇస్తున్నారు. హాస్టల్ కూడా ఉన్నాయి. విలేజ్ల్లో పిల్లలు, స్కూల్లో టీచర్లు వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని జాయిన్ చేయాలి. వాళ్ళకి రెగ్యులర్గా అక్కడ కోచింగ్ ఉంది, ప్రాక్టీస్ భోజనాలు కూడా ఉన్నాయి హాస్టల్లో. చక్కగా వాళ్ళకి ప్రోత్సహించండి తల్లిదండ్రులు, వాళ్ళని పంపించండి గ్రౌండ్కి, తీసుకొని రండి.